కష్టపడి చదువుతున్నాడు అయితే క్లాస్ రూమ్ లో ఏడో కన్నీరు కాచు, నా దేవా నేను నిలబడకపోతే నా తల్లిదండ్రులు నా ఇంటి వారు బ్రతకట కష్టం ప్రభా. వాళ్ళని పోషించుకోవాలి. ఆత్మీయంగా నేను బాగానే ఉండాలనుకుంటున్నాను, కానీ శారీరకంగా నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు యవనస్తురాలు ఇంకా వాళ్ళు కష్టపడుతుండే చూడలేకపోతున్నా. వాళ్ళకి అన్నం పెట్టాలని ఆశ ఉంది ప్రభా. ఏడు వరుస విజయాలు నీకు, నువ్వు ఏది చేసినా కార్యం సఫలమయ్యేటట్టు నీ కన్నీరు ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం ప్రభా, నేను ప్రయత్నం చేస్తున్న సఫలత లేదు, నాకు పరిస్థితి యవనస్తుండయి ఉండి ఎదిగి ఇంకా ఇప్పుడు నేను నాన్న డబ్బులు అడగాలంటే నా ప్రాణానికి మనసు ఒప్పట్లేదు ప్రభు, సిగ్గుపడుతున్నాను దేవ. ఇప్పటికి చెట్టంత ఎదిగి నా చేతిలో డబ్బులు నాన్న చేతికి ఇవ్వాల్సింది, నాన్న దగ్గర నేను ఖర్చులకి డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది ప్రభు అని ఏడు. నీ తండ్రి ఏమి చేయలేడు, కానీ ఆ తండ్రి గదిలితే ఎవరితోనైనా మాట్లాడతాడా?